సో ఉన్న పరిస్థితుల్లో ఆర్థిక సమస్యలు ఉన్నప్పుడు ఇప్పుడు ఆరోగ్య సమస్యలు ఉన్నాయంటే ఖచ్చితంగా దేహము ధ్యాస అన్నది దేహం వైపు వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు బాబా చెప్పేటప్పుడు మీరు దేహం గురించి ఆలోచించొద్దంటే ఒక పక్కన సపోజ్ పెద్ద పెద్ద రోగాలే ఉన్నాయి అనుకోండి, ఇంకా ఇప్పుడు ఉన్నట్టు బీపీ, షుగర్లు, క్యాన్సర్లు, కిడ్నీ ప్రాబ్లమ్స్, ఇట్లా ఒక్కటి కాదు ఒకటి కాదు. మరి ఇవన్నీ చూస్తూ ఉంటే మరి దేహం గుర్తొస్తుంది కదా అని అంటే ఇప్పుడు ఇది రాజయోగం. సో ఇప్పుడు ఒంట్లో బాగాలేనప్పుడు ఖచ్చితంగా దేహం గుర్తు వస్తుంది. టాబ్లెట్లు వేసుకునేటప్పుడు కానీ, మనకు నొప్పులు వేసినప్పుడు కానీ, బాధ కలిగినప్పుడు కానీ, మరి ధ్యాస అటు దేహం వైపు వెళ్ళిపోయినప్పుడు మరి వ్యర్థ సంకల్పాలు వచ్చేస్తున్నాయి కదా. సమర్థానికి ఎలా మారుస్తారంటే ఈ దేహం ఉన్నదే యజ్ఞ సేవ కోసము, ఈ తనువుని యజ్ఞంలో సమర్పణ చేశాను అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఆ సంకల్పం చేసి. ఇది సమర్థం. సో అప్పుడు ఏమైపోతుంది, ఎప్పుడైతే ఈ తనువు యజ్ఞ సేవ కోసం ఉంది, ఇది బాబా నాకు సేవ కోసం ఇచ్చాడు అన్నప్పుడు బాబా గుర్తొస్తారు. వచ్చినప్పుడు ఆత్మలో శక్తి నిండినప్పుడు ఆ శరీరం కూడా శక్తివంతంగా అయినప్పుడు రోగం యొక్క ప్రభావం పడదు.